హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి సంక్రాంతి అయితే అయిపోయింది. ఇవాళ కనుమ. సో అందుకని ఫ్యామిలీ అందరం ఒక చిన్న అవుటింగ్ ప్లాన్ చేసుకున్నాం. మేము ప్రజెంట్ అయితే మా బాబాయ్ గారు ఊరిలో ఉన్నాము. ఇదైతే రాజమండ్రి పక్కన ఉన్న ఒక చిన్న విలేజ్ ఇరుబాక. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాము. ఇక్కడైతే చాలా విపరీతమైన చలి. సో అందుకోసమని చలిమంట కూడా వేసుకున్నాం. ఇంకా త్వరగా రీచ్ అవ్వాలని ఎర్లీగా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బావారం ప్రాజెక్ట్ దగ్గరికి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. చూసారా సరౌండింగ్స్ అంతా, వే ఎంత బాగుందో. ఇక్కడ రోడ్స్ కూడా సరిగ్గా లేవు. ఎలా అయితే మేము లొకేషన్కి రీచ్ అయిపోయాం. చూసారా, అప్పుడు ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. ఒకవైపు అత్త పిన్ని వాళ్ళందరూ వంటలు రెడీ చేస్తుంటే, ఇంకోవైపు మామయ్య వాళ్ళు కోళ్ళతో కుస్తీ పడుతున్నారు. మరోవైపు పిల్లలందరూ సరదాగా గాలిపటాలు ఎగరేసుకుంటూ మొత్తానికి అందరు కబుర్లు చెప్పుకుంటూ వంట అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ చూడండి, అమ్మమ్మ మామయ్య ఇద్దరు కలిసి చికెన్ని రెడీ చేస్తున్నారు. చూడండి అందరు ఎంత సరదాగా ఉన్నారు. మరి వీళ్ళేమో చేపలు పడడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో. పాపం పండుకి చేప మిస్ అయిపోయింది, తెగ ఫీల్ అయిపోతున్నాడు. పిల్లలందరూ సరదా పడుతుంటే ఇక్కడ బాబాయ్ వాళ్ళు బ్యాంబూ చికెన్ కోసం బొంగులు నరుకుతున్నారు. ఇక్కడైతే మరి బ్యాంబూ చికెన్ కోసం చికెన్ మొత్తం మ్యారినేట్ చేస్తున్నాము. కలుపుకున్న చికెన్ మొత్తం ఎదురు బొంగులో వేసుకుంటున్నాం. ఇక్కడైతే నాకు అత్తమ్మ పిన్నిలు ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. మొత్తానికి ఇవైతే రెడీ అయిపోయాయి. ఫిల్ చేసుకున్న ఈ వెదురు బొంగులంతా పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, ఎక్కడికి వెళ్ళినా నా అల్లరి మాత్రం ఇలానే ఉంటుంది. ఇక్కడ చికెన్ రెడీ అయ్యేలోపు పిల్లలందరం కలిసి హౌసీ ఆడుకుంటున్నాం. ఫుడ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ ఫుడ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇక మొదలెడదామా? ఫుడ్ చాలా బాగుంది. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు. అందరు మంచిగా కలిసి తిన్నాము. చూడండి అందరు మంచిగా ఎంత బాగా కూర్చొని సందడిగా తింటున్నాము. ఇంకా లంచ్ కంప్లీట్ అయ్యాక ఒక చిన్న ఫోటో సెషన్ స్టార్ట్ అయ్యింది. చూడండి అందరు ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము. బాబాయిలు పిన్నిలు అత్తలు అందరూ. అలా లాస్ట్లో ప్రాజెక్ట్ చూసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని మొత్తానికైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో మా పండగ అయితే ఇలా అయింది. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.